హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ సంధ్య. ఈరోజు వీడియో వచ్చేసి నేను చేపల పులుసుని డిఫరెంట్గా ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ రెసిపీని కూడా ముందు వచ్చే వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసినప్పుడు ఫస్ట్ నేను ఇంట్లో చేసి మా ఇంట్లో ఉన్న వాళ్ళు టేస్ట్ చేసి బాగుందన్న తర్వాతనే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు అయితే ఒకసారి ఇంట్లో నేను చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ వీడియో కోసం మళ్ళీ నేను వీడియో షూట్ చేసుకొని మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. కానీ ఎవరైనా మన వీడియో చూసి రెసిపీ ట్రై చేసినప్పుడు నేను ఈ రెసిపీ చేసినప్పుడు నాకు ఎలా అయితే టేస్ట్ వస్తుందో అదే విధంగానే వాళ్ళకు కూడా రావాలని ఒక ఉద్దేశంతో ఫస్ట్ నేను ఇంట్లో చేసి మా ఇంట్లో వాళ్ళు బాగుందని చెప్పిన తర్వాతనే వీడియో పోస్ట్ చేస్తున్నాను. కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. వీడియోలో నేను ఎలా అయితే చెప్పానో క్వాంటిటీ కూడా ఏ రెసిపీకి ఎంతెంత వేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. నేను చెప్తూ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా బాగా క్లారిటీగా అర్థమవుతుంది. నేను చెప్పిన ప్రకారంగానే మీరు ఈ రెసిపీ చేస్తే రెసిపీ నేను చేసినప్పుడు ఎంత టేస్ట్ అయితే వస్తుందో అలానే మీకు కూడా రెసిపీ పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. కొన్ని రెసిపీస్ ఎంత టేస్టీగా ఉన్నా కూడా కొందరికి ఆ టేస్ట్ నచ్చకపోవచ్చు. అలాంటి రెసిపీస్ ఏమైనా ఉంటే మా ఇంట్లో చేసి టేస్ట్ చేసిన తర్వాత మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమన్నారనేది నేను వీడియోలోనే క్లియర్గా మీకు చెప్తాను. దాన్ని బట్టి కూడా మీరు రెసిపీ ట్రై చేయొచ్చు. కొన్ని రెసిపీస్ కూడా నాకు కూడా ఇంట్లో పాడవుతూ ఉంటాయండి. అది నేను మళ్ళీ 2-3 సార్లు ట్రై చేసి బాగా వచ్చిన తర్వాతనే నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఎంత వంట చేత బాగా వచ్చిన వాళ్ళకు కూడా కొన్ని రెసిపీస్ అప్పుడప్పుడు మనకు రెసిపీ టేస్ట్ అనేది కరెక్ట్గా రాదు. అలాంటప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయను. సో ఎగ్జాక్ట్గా నేను వీడియోలో ఎలా అయితే చూపించానో మీరు కూడా ఆ వీడియోని ఫాలో అయిపోతే ఎలాంటి డౌట్ లేకుండా మీరు రెసిపీని స్టార్ట్ చేయొచ్చు. సో ఇదండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకునింది. నేను ఈరోజు చేపల పులుసుని వేరే విధంగా ట్రై చేశాను. కొన్ని పాత వీడియోలలో నేను క్వాంటిటీ ఎంతెంత వేసుకోవాలనేది కరెక్ట్గా చెప్పలేదు. ఆ రెసిపీస్ కూడా నేను ఏవెంత వేసుకోవాలనేది నేను క్లియర్గా వీడియోలో చెప్తూ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. కానీ చేసిన రెసిపీని చేస్తున్నారనేసి మాత్రం అనుకోకండి. సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకునింది ఇదండి. ఇక్కడ నేను చూపించిన రెసిపీ మాత్రం వీడియో రాదు. అసలు నేను వీడియో షూట్ చేయలేదు. టేస్ట్ చాలా బాగా వచ్చింది. అందువలన ముందు వచ్చే వీడియోస్లో ఈ రెసిపీ కూడా మీకు ఒకరోజు చూపిస్తాను. మీరు కూడా ఎప్పుడు ఒకే విధంగానే చేపల పులుసు ట్రై చేయకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా ట్రై చేయండి. సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట. మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాము. ఇలాంటి డిఫరెంట్గా సింపుల్గా టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.